పొద్దున్నే టీ పడలేదంటే బండి నడవదుగా. మనలో చాలామంది సిచ్యువేషన్ ఇదే. కానీ ఒక్క 30 రోజులు టీ మానేస్తే ఇలా ఉంటుంది. ఛాలెంజ్ తీసుకుందామా? అసలు నెల టీ మానేస్తే ఏంటబ్బా ఉపయోగం అంటే, మన ఆరోగ్య సమస్యలకు చాలా వరకు టీ ఒక కారణమని తెలుస్తోంది. టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి కదా. ఈ నేపథ్యంలో ఒక 30 రోజులు ఛాయ్కి దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలు చూద్దాం. 30 రోజులు టీ మానేస్తే శరీరం అద్భుతమైన రీబూట్ ప్రక్రియకు లోనవుతుంది. ఈ మార్పు బాహ్య సౌందర్యానికే కాకుండా శరీరంలోని ప్రతి కణాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ముఖంపై సహజమైన కాంతి రావడం నుంచి మొండి మొటిమలు, మచ్చలు తగ్గడం వంటి మార్పులెన్నో జరుగుతాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది. లోపల అవయవాలు కూడా మరింత చురుగ్గా పనిచేస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపడి మంచిగా నిద్రపడుతుంది. ఇక మనలో ఓ కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చెప్పొచ్చు. టీలో ఉండే కెఫిన్ మన శరీరం నుంచి నీటిని త్వరగా బయటకు పంపుతుంది. దీంతో చర్మం పొడిబారినట్టు కనిపిస్తుంది. కాబట్టి టీ మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉండి చర్మ కణాలకు తగిన తేమ అందుతుంది. తద్వారా ముఖం, బుగ్గలు తాజాగా మెరుస్తూ ఉంటాయి. టీ వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు, దురద, వాపు, గుల్లలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. టీ మానేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచే ఈ కొలాజన్, ఎలాస్టిన్ అనే ప్రోటీన్లు దెబ్బతింటాయి. ఇక టీ మానేసి నీళ్లు, హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల లివర్, కిడ్నీలు చురుగ్గా పనిచేసి రక్తాన్ని సమర్థంగా శుద్ధి చేస్తుంది. టీలో మనం కలిపే పాలు, చక్కెర మొటిమలకు మంచి మిత్రులు. చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది చర్మంలోని నూనె గ్రంథులను ప్రేరేపించి ముఖంపై ఎక్కువ నూనె ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. ఇక పాలలోని హార్మోన్లు మొటిమలను ప్రేరేపిస్తాయి. టీ మానేయటం వల్ల నూనె ఉత్పత్తి తగ్గి కొత్త మొటిమలు రావడం నెమ్మదిస్తుంది. కళ్ళ కింద నలుపు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. టీలో ఉండే కెఫిన్ నిద్రను కలిగించే మెదడులోని అడినోసిన్ను అడ్డుకుంటుంది. టీ మానేయడం వల్ల శరీరం సహజమైన నిద్ర చేరుకుంటుంది. ఇక గాఢ నిద్ర పట్టడం వల్ల కళ్ళ చుట్టూ ఉండే రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. ఫలితంగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద వాపు కూడా తగ్గిపోతుంది. అయితే ఒక్కసారిగా టీ మానేస్తే మొదటి వారం రోజులు కొంచెం ఇబ్బందే. తేలికపాటి తలనొప్పి, నీరసం, చిరాకు వస్తుంది. అలాంటప్పుడు నెల రోజుల పాటు టీకి బదులు గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి సత్ఫలితాలు పొందుతారు.